నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. మరి దావీదు రాజు రచించినటువంటి కీర్తన ఇది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. హల్లెలూయా. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనున్నావు. నేను పాతాళమున పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన వాడను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుతున్నాను కదా. నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాటలు పలికి ఉన్నాడు ఇక్కడ దావీదు మహారాజు. చూసినట్లయితే మరి ఆయన రచించినటువంటి కీర్తన ఎంతో గొప్పది. ఏమంటున్నాడు? దేవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎస్, మనం కూర్చుండటం మనం లేవడం కూడా దేవునికి అన్నీను తెలిసే ఉన్నవి. దేవుడు మనం ఏం చేస్తున్నామో, ఏ ఆలోచన ఆలోచిస్తున్నామో, మన తలంపు పుట్టకమునిపే మన తలంపులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనకని ఆయన్ని మరి ఆత్మతోనూ సత్యముతోనూ నిజముగా ఆరాధిస్తూ ఉన్నాము. మన బలమంతటితోనూ మన శక్తితోనూ కూడా ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. చూడండి, దావీదు మహారాజు అన్న విధంగానే మనం కూడా మనం కూర్చుండుట మనం లేచుట, మనం పరుండుట మనం నిద్రించుట, మన ప్రతి ఆలోచన మన తలంపులు అన్నీ కూడా ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటూ ఉన్నాడు. ఎస్, మనం తలంచక మునిపే మరి ఆయనకు అన్నీ తెలుసు. నా నడక నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. ఎస్, మనం ఏ విధంగా పడుకుంటున్నాము, మనం ఏ విధంగా నడుస్తున్నాము, మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము, మన చర్యలన్నీ కూడా ఆయనకి ముందుగానే తెలిసే ఉన్నవి. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎస్, మనం ఏ మాట అనబోతున్నామో అది పూర్తిగా ముందే దేవునికి
తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? పారిపోలేను కదా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను పారిపోలేను కదా. ఒకవేళ నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ కూడా ఉన్నావు. ఎస్, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ప్రతి చోట మనతోనే ఉన్నాడు. తిరిగి లేచిన దేవుడు మృతి చెంది మూడవ దినం తిరిగి లేచి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి అదృశ్యుడైన మరి తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. అదృశ్యుడై మరి తండ్రి చెంతన కూర్చుని ఉన్న దేవుడు, లేచిన దేవుడు అనునిత్యము మనతోనే ఉంటూ ఉన్నాడు. నేను మరి ఇంకొక మాట అంటున్నాడు, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. హల్లెలూయా. చూడండి, మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మరి దేవుడు అన్నీ కూడా గుర్తిరిగి ఉంటూ ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎస్, తల్లి గర్భంలో మనం ఏ విధంగా రూపింపబడుతున్నామో అది మనకి ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి అని అంటూ ఉన్నాడు దావీదు మహారాజు. చూడండి ఏమంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మరి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవునికి స్తోత్రం. మన పట్ల చేస్తున్నటువంటి దేవుని కార్యములు మహా అద్భుతములు, మహా ఆశ్చర్య కార్యములు మన పట్ల జరిగిస్తున్న దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి, మన ఎముకలు ఆయనకు మరుగై ఉండలేదు. మనలో ఎన్ని మరి ఎముకలు ఉన్నావో మనకి ఏ విధంగా అమర్చబడ్డామో ఆయనకి తప్ప మరి ఎవరికి తెలియదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో పిండమునై ఉండగా మరి ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయండి. చూడు ఎంత విపులంగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ దావీదు మహారాజు. మరి ఇంకొక మాట, నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, మరి ఎంతకాలం బ్రతకాలో, ఎన్నేళ్ళు బ్రతకాలో అదంతా కూడా ఆయన గ్రంథంలో ముందుగానే లిఖించబడ్డాయి. దేవాని తలుపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఎందును. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము అంటున్నాడు. మనం కూడా అన్నాను, దేవా నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరీక్షించి నేనేంటో తెలుసుకో అయ్యా, నన్ను సరిచేయ్యా. నేను సరిలేనప్పుడు నా త్రోవలు సరిచేయి, నా త్రోవలు సరళం చేయి నాయనా. మరి నేను వంకర త్రోవలు ఉన్నానేమో, నేను నీ యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించుటకు నాకు నేర్పించు ప్రభువా అని మనం అడగవలసిన వారమై ఉంటున్నాము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలకు కూడా తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఎస్, మరి అనునిత్యము కూడా దేవునికి ఆయాసకరంగానే ఉంటూ వస్తున్నాం మనం. మరి ఇంకా ఒకవేళ దావీదు మహారాజు అంటున్నాడు, ఇంత ప్రార్థన పరుడంటే అంత మహారాజు అయ్యుండి, అంత గొప్ప రాజు అయ్యుండి, అంత బలాఢ్యుడయ్యుండి, ఎన్నో యుద్ధములు జయించి ఎంతమందినో రాజులను ఓడించి ఇంత గొప్ప బలశాలి అయినటువంటి మంచి దావీదు ఏమంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, ఇంకా నిన్ను మభ్యపెడుతూ నేను ఇంకా నీకు ఆయాసకరంగా ఉన్నానేమో, మరి ఏ మార్గంలో ఉన్నానో మరి నా యందు చూడు ప్రభువా అంటున్నాడు. నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అయ్యా, నన్ను తెలుసుకో ప్రభువా, నిత్య మార్గమున నన్ను నడిపించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, నిత్య మార్గమున నన్ను నడిపించు ప్రభువా. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిత్య మార్గంలో నడవాలి అంటే మనము ఏం చేయాలి? మన తలంపులను, మన సమస్త ప్రవర్తన ఆయన చేతికి అప్పగించుకోవాలి. మన సమస్త ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన యొక్క అధికారంలోకి ఒప్పుకున్నట్లయితే, ఆయనలో మనం ఉన్నట్లయితే ఆయనతో అనునిత్యము కనెక్టివిటీ కలిగి ఉండాలి, కనెక్షన్ కలిగి ఉండాలి. అనునిత్యం ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఆయన మనకన్నీ కూడా సూచిస్తూ ఉంటారు. ఏమి జరగబోతున్నాయో, మరి ఏమి రాయనవి ఉన్నదో, విపత్తులు కానివ్వండి, ఏదైనా సరే అది మనకు ముందుగానే మనకు తెలియజేస్తాడు. మన నోటికి మాట రాకమునిపే ఆయన గుర్తెరిగి ఉన్నాడు. ఆయన వాక్కులు మన నోటిలో పెట్టి ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు?
పరిశోధించి తెలుసుకునే దేవుడై ఉన్నాడు, మనల్ని పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు, మనల్ని పరీక్షించే దేవుడై ఉన్నాడు. దేవుడు పెట్టిన పరీక్షలో మనం నెగ్గాలి. ఎన్ని ఏండ్లు బ్రతికినా, ఎన్ని కష్టములు ఇచ్చినా కూడా చివరి వరకు ఇప్పుడు నేను 68 ఏళ్ళగా నేను ఎన్నో శ్రమలు పడుతూ వస్తున్నాను. నా జీవితమే ఒక అడ్వెంచర్స్ లైఫ్, నా జీవితమే అందరికీ ఒక మోరల్గా ఉండే లైఫ్ నాది. ఎందుకంటే ఇన్నిటిని ఒక్కదాన్ని ఒంటరి పోరాటంలో ఇన్నిటిని జయించుకుంటూ వచ్చానా అని ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఆలోచిస్తే, అమ్మో ఇన్ని పనులు నేను చేశానా, ఎంతమందికి నేను సేవ చేశానా, ఇటువంటి కార్యాలు నేను ఎలా చేశాను ప్రభువా, ఇది నేనేనా అనిపిస్తూ ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి మనల్ని పరిశీలించి, మనం పరిశోధించి, మనం పరీక్షిస్తూ ఉండగా ఆయనకు మరుగైంది ఏదియో లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.